ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మే 27 శని జయంతి. శని దోషాలతో బాధపడుతున్న వారు ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి? అలాగే శని దశలు నడుస్తున్నవారు, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, అష్టమ శని, వీళ్ళు ఎలా వినియోగించుకోవాలి గురుగారు ఈ రోజున? శనేశ్వరుడు అంటే ఒక అద్భుతం. వాస్తవానికి కూడా శనేశ్వరుని పీరియడ్లో మనకి ఏం జరుగుతాయంటే, ఒక్కసారిగా మనం ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టామో అక్కడికి వెళ్తాం అంతే. ఈ రోజున మనము ఏసీ కార్లో ప్రయాణం చేస్తున్నాం కావచ్చును. గడిచిన ఒక 17 నుంచి 20 సంవత్సరాల క్రితం బండి నేర్చుకునేటువంటి పరిస్థితి కానీ, లేదంటే బైక్ నడిపినటువంటి సందర్భాలు కానీ, ఆ సందర్భాలకు వెళ్ళిపోతాం ఒక్కసారిగా. అంటే ఎందుకు ఆ సందర్భాలకు వెళ్ళిపోతారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది నేను చెప్తాను. యాటిట్యూడ్, అహంకారము, ఈగో ఫీలింగ్. ఈరోజు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎంతటి భయంతో కానీ, ఎంతటి వినయంతో కానీ మనం మాట్లాడతాం ఎదుటి వ్యక్తితో. అవునా కాదా? ఒక 10 లక్షల అకౌంట్లో ఉంటే మనిషికి గర్వం పెరుగుతుంది ఖచ్చితంగా. నేను ఎంతో మందిని చూస్తూ ఉన్నా. మనము ఎక్కడి నుంచి వచ్చాము, మన స్టేజ్ ఏంది అనేది మనం చూసుకొని గ్రాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలి. ఒకటి, ఎప్పుడైతే ఈ డబ్బును చూసి మనిషి తన యొక్క వ్యక్తిగతాన్ని మార్చుకుంటాడో, అంటే రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా. ఇప్పుడు ఒక మూవీలోనే అది యాడ్ ఉండాలి. ఒకసారి రోజు కార్లో వస్తాడు, మంచి డిఫెండర్ కార్లో వస్తాడు, లేదా బెంజ్ ఏదో ఫోన్ మాట్లాడుకుంటే వస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటే దిగుతాడు. గేట్ దగ్గర ఉండేటువంటి వాచ్మెన్ నమస్తే సార్ అంటాడు, తను పట్టించుకోడు, వెళ్ళిపోతాడు లోపలికి. తర్వాత మళ్ళీ అట్టే ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, వర్క్ అయిపోయిన తర్వాత నమస్తే అంటాడు, మళ్ళీ అసలు పట్టించుకోడు, అతన్ని వెళ్ళిపోతాడు. ఇట్లా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి ఒక ఆదివారం సెలవు ఉన్నటువంటి సందర్భాలలో ఒక మన దీన్ని ఏమంటారు, సిగ్నల్ ఒక వద్ద పడుతుంది. ఆ సిగ్నల్ వద్ద ఈ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను పులిహోర పొట్లాలు, స్వీట్ కానీ లేదా బొమ్మలు కానీ ఇలాంటివి కొన్ని అనాథ పిల్లలకు పంచుతూ ఉంటాడు అక్కడ. ఆ సందర్భంలోనే అనాథాశ్రమం ఉంటుంది. తను అక్కడ వారికి డొనేట్ చేస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. ఎవరు? ఆ వాచ్మెన్. అరే ఒక్కసారిగా పిచ్చోడు అయిపోతాడు. ఇంత బిజీలా నేను ఇంత జీవితంలో ఆనందాన్ని నేను వెతుక్కోలేకపోతున్నాను, ఇదేమిటి అని తన మీద ఒక్కసారిగా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఆ విషయాన్ని తను గ్రహించుకొని నెక్స్ట్ మార్నింగ్ సోమవారం రాగానే, ఆఫీస్కి రాగానే కారులోంచి దిగి వెళ్ళిపోతుండగా సార్ నమస్తే సార్ అంటాడు. ఒక్కసారిగా తనని తీసుకొని వాటేసుకుంటాడు. ఎంత సంతోషపడిపోతాడంటే ఆ యొక్క వాచ్మెన్, తన సంతోషానికి అవధులు లేవు. అంటే ఈ శనేశ్వరుని పీరియడ్లో మన కింద పనిచేసేటువంటి వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనము మన తోటి, అంటే ఇంట్లో కార్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ, లేదా ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ, వారికి ఏమైనా మనం వారి అవసరాలను కనుక్కొని మంచి చెడు, అంటే మన శక్తికి మించి కాదు, మన శక్తి 10 రూపాయలు ఉంటే అందులో నుంచి ఓ 10 పైసలు లేదా ₹1 దానంగా ఇవ్వండి. ఈ శనేశ్వరుని పీరియడ్లో మీ యాటిట్యూడ్ను మార్చుకోకండి, ప్రశాంతంగా ఉండండి, తరచూ కోపానికి రాకండి. తరచూ కూడా కోపానికి రాకుండా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారితో ఓ 10 నిమిషాలు మాట్లాడుతూ ఉండండి. వారితో
వారి అవసరాలు ఏమైనా ఉంటే తీర్చే ప్రయత్నం చేయండి. సో ఇన్ని ఉన్నాయి. ఒక్క శని జయంతి రోజు నేను గుడికి వెళ్ళి నేను అభిషేకం చేస్తా అంటే ఎట్లా మనకంట, అవునా కాదు? అవును. సరే, ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్. సరే, మనకు అకేషన్ కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలి. నేను చెప్తున్న విషయం ఇక్కడ, ఎవరైతే తరచూ కోపానికి వస్తారో, ఎవరైతే ఎదుటి వ్యక్తి యొక్క మనసును బాధపడేటువంటి విధంగా మాట్లాడతారో, ఈ శనైశ్వరుని పీరియడ్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి, నేర్చుకోవాలి. ఓకే, లాస్ట్ చెప్పా, వృశ్చిక రాశి కానీ మిథున రాశి కానీ 2021 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు కొందరికి బాగుంటే కొందరికి ఇందులో మనము జర్నీ చేసేటువంటి సందర్భాలలో మన తోటి ఎవరైతే మనకు బాధలో ఉన్నారో వారికి సహాయం చేస్తూ చక్కగా ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు శనైశ్వరుని యొక్క అనుగ్రహమే మనకు. కనుక ఈరోజు తప్పకుండా లేని వారికి వస్త్రాలను డొనేట్ చేయండి. లేని వారికి, మీ ఇంట్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఉంటే వారికి మంచి తాంబూలాలు ఇవ్వండి. 4 పిల్లలు ఉన్నారనుకో, అదే 2 భార్యాభర్త 2 పిల్లలు, వారికి మీరు ఇచ్చేటువంటి జీతం పక్కన పెట్టేసి వారికి చక్కగా ఒక డ్రెస్సు, వారి భార్యకు ఒక సారీ, పిల్లలకు డ్రెస్సులు కొని, మామిడి పళ్ళ సీజన్ ఇప్పుడు మంచిగా తీయటి ఒక మామిడి పళ్ళు కిలో ఒక 516 పెట్టి వారికి నమస్కరించండి. దీనివల్ల మీ కిరీటం ఏం పడిపోదు, మీకేం కాదు, అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. ఇక ఇవన్నీ మైండ్కి మాకు ఎక్కట్లేదు, మేము మా కాన్సెప్ట్ అంతా ఒకటే, మేము శనైశ్వరుని ముంచేస్తాం నువ్వుల నూనెతో, అభిషేకాలు చేపిస్తాం, శనైశ్వరునికి మేము నువ్వులు వేసేస్తాం అనుకునే వారికి చెప్తున్నా కదా, మీరు ఒక శనైశ్వరునికి అభిషేకం చేయండి. ఆవ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ, ఒక రావి చెట్టు కింద సాయంకాలం ఆవ నూనెతో దీపారాధన పెట్టండి. ఆ చెట్టు మొదట్లో ఉండేటువంటి చీమలకు పంచదారను వేయండి కాస్త. దీంతో పాటుగా ఈరోజు కాకులకు, అంటే లైక్ ఇప్పుడు కనబడితేనే లేవు మనకు, ఎక్కడైనా బై ఛాన్స్ ఏమైనా కనబడితే గిట్లా ఒక ముద్ద అన్నం పెట్టే ప్రయత్నం చేయండి పక్షులకు. ఇక లేదు అనుకుంటే బ్లాక్ రిలేటెడ్ డాగ్, కుక్కకు చపాతీలకు నువ్వుల నూనెను రాసి నువ్వుల నూనెతో చపాతీలను చేసి అది కుక్కకు పెట్టండి. దీనివల్ల శనికి సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందుల నుండి దూరమైంది. ఇవి పరిహారాలు చేస్తూ ఈరోజు ఖచ్చితంగా నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. అందులో విష్ణు ప్రీతి అర్థం. ఇందులో మనకు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు 2 ఉంటాయి. నల్ల నువ్వులు ఏమిటంటే విష్ణు ప్రీతి. సో దీంతో పాటుగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించండి. వెంకటేశ్వర స్వామి వారికి కుదిరితే ఈరోజు దద్దోజనంలో మిరియాలు వేసి చక్కగా స్వామివారికి నివేదన చేసి నలుగురికి పంచండి. పెరుగన్నం తిని, మా అమ్మ పెరుగన్నం పెట్టింది చల్లగా ఉండాలని దీవించుకుంటాడు. కనుక ఆ దీవెనలతో శనైశ్వరుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గురుగారు, శనికి సంబంధించి ప్రత్యేకంగా పలానా రోజు పలానా వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది అలా ఏమన్నా ఉంటుందా గురుగారు? సోమవారం మాత్రము బ్లాక్ బట్టలు వేయద్దు, ఇది గుర్తుంచుకోండి. శనివారము బ్లూ కలర్ బొట్టు పెట్టుకోండి. బ్లూ కలర్ బొట్టు మనకు లభిస్తుంది, తిలకం లభిస్తుంది. ఓకే, శనికి సంబంధించి బాధలు తొలగిపోవడానికి అద్భుతమైన పరిష్కార మార్గాలు మా కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.